రేపు రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ మూన్ కనువిందు చేయనుంది. రేపు మధ్యాహ్నం 3:20 ప్రాంతంలో బ్లడ్ మూన్ దశ ప్రారంభం కానుంది. అయితే దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. గ్రహణం ప్రారంభం కాగానే కాశీ, రామేశ్వరం, తిరుమల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో సహా దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు. కానీ వీటన్నిటికీ భిన్నంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ఆలయం ఒక్కటే గ్రహణ సమయంలోనూ భక్తుల కోసం తెరిచే ఉంటుంది. గ్రహణ కాలంలో ఈ ఆలయాన్ని ఎందుకు మూసివేరు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మర్మం ఏంటి? శాస్త్రాల ప్రకారం గ్రహణాలకు ప్రధాన కారకులు రాహువు, కేతువు. శ్రీకాళహస్తి క్షేత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివలింగంపై రాహుకేతువుల ఆకృతులు నవగ్రహ కవచ రూపంలో ఉంటాయని, గ్రహాలన్నీ ఆ పరమేశ్వరుడి ఆధీనంలోనే ఉంటాయని భక్తుల నమ్మకం. విశేషం ఏంటంటే ఇక్కడ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి కేతువు పడ్డాణంగా ఉంటాడు. ఈ కారణంగానే ఇతర చోట్ల గ్రహణ ప్రభావం ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ క్షేత్రంలో ఆ శక్తులు తటస్థీకరించబడతాయి. మిగతా ఆలయాల్లో గ్రహణం వీడిన తర్వాత సంప్రోక్షణ చేసి శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ శ్రీకాళహస్తిలో గ్రహణ కాలంలోనే స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేకంగా పంచామృత అభిషేకాలు నిర్వహిస్తారు. ఈసారి గ్రహణ కాలం రేపు మధ్యాహ్నం 3:25 ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా ఆలయంలో విశిష్టమైన గ్రహాలాభిషేకం సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమయంలో చేసే పూజలు గ్రహదోషాలను నివారించి భక్తులకు అనంతమైన శుభ ఫలితాలు ఇస్తాయని పండితులు స్పష్టం చేస్తున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే అందరికీ గుర్తొచ్చేది రాహుకేతు శాంతి పూజలు. జాతకంలో రాహుకేతు దోషాలు ఉన్నవారు, కాలసర్ప దోషంతో బాధపడేవారు ఈ క్షేత్రంలో పూజలు నిర్వహించుకుంటే విముక్తి లభిస్తుందని నమ్ముతారు. గ్రహణ సమయంలో చేసే మంత్రజపానికి అనంతమైన శక్తి ఉంటుంది. అందుకే ఈ సమయంలో వేల సంఖ్యలో భక్తులు ఒకేసారి శాంతి పూజలో పాల్గొంటారు. సాధారణంగా శైవక్షేత్రంలో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ ఉండవు. కేవలం శనీశ్వరుడికి మాత్రమే ప్రత్యేక మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తుతారు. శివాయ కైలాసవాసి భగవాన్ కాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామినే నమః. 3వ తారీఖున మంగళవారము పాల్గొన శుద్ధ పూర్ణిమ పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము సాయంత్రము 3:20 నుండి ప్రారంభమయ్యి సాయంకాలము 6:47 వరకు కూడా ఉంటుంది. ఈ చంద్రగ్రహణము సందర్భముగా కూడా భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గ్రహణకాల సందర్భంగా మూసివేయబడతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయము గ్రహణకాల సమయంలో ఆలయము తెరిచి ఉంచి విశేషంగా శ్రీ స్వామి అమ్మవార్లకి కూడా గ్రహణకాల శాంతి అభిషేకం అని అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున ఈ సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు, ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగంలో ఐక్యమైపోయి ఉంటాయి. స్వామివారికి శిరస్సు మీద కాలము అంటే 5 తలల సర్పం ఉంటుంది. మధ్యలో హస్తి అంటే ఏనుగు దంతాలుంటాయి. దిగువన శ్రీ అంటే సాలిపురుగు. ఈ 3 రూపాలతో ఉంటారు స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. అమ్మవారికి నడుములో ఒకతల సర్పం ఉంటుంది. ఈ రాహు కేతువులు సర్పరూపంలో ఉన్నందువలన సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన కూడా గ్రహణాన్ని కబలించేది ఈ రాహు కేతువులే కనుక ఈ క్షేత్రంలో వెలసి ఉన్నందువలన స్వామి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో ఒకతల సర్పము 5 తలల సర్పం ఉన్నందువలన గ్రహణకాల సమయంలో ఆలయము తెరిచి ఉంచి విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి కూడా గ్రహణకాల శాంతి అభిషేకము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ గ్రహణకాల సమయంలో కూడా ఏమీ భుజించకుండా స్నానమాచరించి పూజ గదిలో కూర్చొని భగవంతుని ధ్యానము చేసుకొని గ్రహణము ముగిసిన పిమ్మట మరలా స్నానమాచరించి శివాలయానికి వచ్చి శ్రీ స్వామి అమ్మవారు దర్శించుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం చేత వారి జాతక Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.